దురదృష్టవశాత్తు అసలు లివర్ పాడైందనేది చాలా కాలం అయ్యేదాకా కూడా తెలియదు కదా అంటున్నారు కదా. సో అంటే మన ప్రారంభంలో కూర్చోడానికి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే సూచనలు ఏమైనా చేస్తారా? ముఖ్యంగా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే లివర్కి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఇన్ఫెక్షనే జాండీస్ కనపడుతుంది. అది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. మనకు జనరల్గా మోస్ట్ కామన్గా మనకు కనపడే పస్కర్లు జాండీస్ ఇది వైరల్ హెపటైటిస్. అది లివర్కి ఎక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చాలామందికి బయటికి తెలిసిపోతుంది. ఎందుకంటే కళ్ళు ఎల్లోగా ఉండటం, ఆకలి మందగించడం, ఇలాంటి సిమ్టమ్స్. ఇలాంటి వాళ్ళు మాత్రమే అటెన్షన్లోకి వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. బట్ అవి చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ లివర్ కేసెస్. మెజారిటీ ఆఫ్ లివర్ కేసెస్ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయితేనే జరుగుతుంది. అర్లీ స్టేజ్లో లివర్కి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకుంటానికి ముఖ్యంగా ఆకలి మందగించడం మనం ఎక్కువగా చూస్తాం. తొందరగా అలసిపోవటం, టైర్డ్నెస్ తొందరగా రావటం, ఇది మనం అబ్జర్వ్ చేస్తాము. చాలా రేర్గా లేట్గా బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ కాళ్ళల్లో వాపు రావటం, కడుపులో నీరు చేరుకుని కడుపు ఉబ్బరంగా అనిపిస్తాం, ఇది లేట్గా చూస్తాం. ఇంకా సివియర్ అయినప్పుడు బ్లడ్ వామిటింగ్ లివర్ డిసీజ్ యొక్క సిమ్టమ్. ఎప్పుడైతే లివర్ స్టిఫ్ అయిపోతుందో మన ఫుడ్ పైప్ లోపల ఉన్న రక్తనాళాలు ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు, అవి ఉబ్బిపోయి రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అవుతుంది. ఆర్ బ్లాక్ కలర్ మోషన్, విరోచనం నల్లగా అవుతాం, ఇంటెస్టైన్ లోపల నుంచి బ్లీడ్ అవుతుంది అనేది మనకి సిమ్టమ్స్ అన్నమాట. ఈ లేట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్లో తెలుస్తాయి. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా డ్యామేజ్ అవ్వకముందు ఎక్కువగా మనం చూసేది ఆకలి లేమి అండ్ తొందరగా అలసిపోవటం, ఎక్సెసివ్ టైర్డ్నెస్. ఈ రెండు సిమ్టమ్స్ ముఖ్యంగా మనం చూసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.